అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మాఘమాసంలో వచ్చే గుప్త నవరాత్రులు ఏ రోజు నుంచి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తున్నాయి, అలాగే ఈ గుప్త నవరాత్రుల్లో ఏ అమ్మవారిని ఆరాధించాలి, ఎటువంటి మంత్ర ఉపాసన చేయాలి, ఏ సమయంలో పూజ చేసుకోవాలి, అలాగే పూజ ఎవరెవరు చేయవచ్చు, అమ్మవారిని ఈ 9 రోజులు కూడా ఈ నవరాత్రుల్లో ఏ రోజున ఏ అలంకారమో, ఏ రూపంలో పూజ చేసుకోవాలి, ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి అనే విషయాలన్నీ కూడా, అదేవిధంగా పాటించవలసిన కొన్ని విధి విధానాలు, పూర్తి సమాచారాన్ని ఫుల్ డీటెయిల్డ్గా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. మనకు మాఘమాసం అనేది ఫిబ్రవరి 10వ తారీఖు మాఘశుద్ధ పాడ్యమి ఫిబ్రవరి 10, 2024 సంవత్సరం శనివారం నుంచి మాఘమాసం మొదలవుతుంది. మాఘమాసం మొదటి రోజు నుంచి కూడా ఈ గుప్త నవరాత్రులు చేసుకుంటాము. ఈ నవరాత్రులు 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఉన్నాయి. మనకు నవరాత్రులు సహజంగా 4 సార్లు వస్తాయి. మాఘమాసంలో వచ్చే శ్యామలాదేవి నవరాత్రులు, చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు, ఆషాఢమాసంలో వచ్చే వారాహీదేవి నవరాత్రులు, ఇక అందరికీ తెలిసిన 4వ నవరాత్రులు ఆశ్వయుజ మాసంలో వచ్చే దేవీ శరన్నవరాత్రులు. అందరికీ వసంత నవరాత్రులు, దేవీ శరన్నవరాత్రుల గురించి తెలుసు. అలాగే అమ్మవారికి పూజలు కూడా చేసుకుంటూ ఉంటాము. చాలామందికి మాఘమాసంలో వచ్చే రాజశ్యామలాదేవి నవరాత్రులు, వాటినే గుప్త నవరాత్రులు అని అంటారని కూడా చాలామందికి తెలియవు. ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు కొంతమందికి తెలుసండి. కానీ అమ్మవారిని మనం అత్యంత తొందరగా ప్రసన్నం చేసుకోవడం కోసం చేసే నవరాత్రుల్లో మొదటిగా ఉండే పేరే ఈ రాజశ్యామలాదేవి నవరాత్రులు. మాఘశుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభమై 9 రోజుల పాటు గుప్త నవరాత్రులుగా పిలవడం జరుగుతుంది. ఈ 2024 సంవత్సరంలో మాఘమాసంలో ఫిబ్రవరి 10 నుంచి 18వ తారీఖు ఆదివారం వరకు ఈ నవరాత్రులు అనేవి ముగుస్తాయి. మొత్తంగా 9 రోజుల పాటు విశేషంగా పూజలు చేసుకోవడం జరుగుతుంది. అసలు ఈ రాజశ్యామల అమ్మవారు ఎవరు అంటే, లలితాదేవి అమ్మవారికి కుడివైపున మంత్రిగా ఉండే అమ్మవారే ఈ రాజశ్యామల అమ్మవారు. లలితాదేవి అమ్మవారికి ఎడమవైపున సర్వ సైన్యాధ్యక్షురాలుగా వారాహీదేవి ఉంటే, లలితా త్రిపుర సుందరీదేవికి కుడివైపున రాజశ్యామలాదేవి అమ్మవారు ఉంటారు. బండాసురుడు అనే రాక్షసుణ్ణి వధించడం కోసం లలితాదేవి ఆది పరాశక్తి రూపం దాల్చిందట. బ్రహ్మాది దేవతలను సృష్టించే క్రమంలో జ్ఞానము శ్యామలాదేవిగా సృష్టించబడింది. అందుకే ఈ అమ్మవారిని లలితాదేవి మంత్రిగా నియమించిందట. సర్వ సైన్యాధ్యక్షురాలుగా వారాహిదేవి అమ్మవారు ఉంటే, జ్ఞానం ప్రసాదించడంలో ఈ రాజశ్యామలాదేవి అమ్మవారు వీణను పట్టుకుని దర్శనమిస్తారు. ఈ వీణను రుద్రవీణగా చెబుతారు. సరస్వతీదేవి అమ్మవారుగా వీణను ధరించడం కనిపిస్తారు. శ్యామలా ఉపాసన అనేది దశమహావిద్యల్లో ఒక విద్య. ఈ తల్లిని మాతంగి, రాజమాతంగి, రాజశ్యామల అని కూడా అంటారు. ఈ రాజశ్యామల అమ్మవారిని నీలి సరస్వతి అని కూడా అంటారు. అమ్మవారి చిత్రపటాన్ని గమనించినట్లయితే అమ్మవారు నీలం రంగులో ఉంటారు. ఈ గుప్త నవరాత్రుల్లో అమ్మవారిని నవదుర్గల రూపంలో కూడా పూజిస్తారు, లేదా దశమహావిద్యల్లో పూజించడం జరుగుతుంది. కానీ మనం సాధారణంగా గృహిణులు కాబట్టి నవదుర్గల రూపంలో పూజించాలి. మిగిలిన దశమహావిద్యలు కానీ తాంత్రిక దేవతలను కానీ ఇంట్లో పూజించరాదు. శ్యామలాదేవిని ఉపాసించిన వారికి విద్యల్లో రాణిస్తారు. కోల్పోయిన పదవులు, కొత్త పదవులు, ఉద్యోగాలు పొందుతారు. సంగీతంలో కానీ వీణ సాధనలు చేసేవారు కానీ ఈ శ్యామలాదేవిని ఉపాసిస్తే ఆ విద్యల్లో ప్రావీణ్యం పొందుతారు. శ్యామలాదేవిది అత్యంత ప్రాముఖ్యమైనది శ్యామలాదేవి దండకం. చాలా ప్రసిద్ధమైనది. ఈ దండకంలో మంత్ర, యంత్ర, తంత్ర సంకేతాలు, శ్యామలాదేవి విద్యారహస్యము ఈ దండకంలో కనిపిస్తాయి. ఈ దండకం చదువుతున్నప్పుడు అస్సలు తప్పులు చదవకూడదు. అమ్మవారిని ఏ రోజున ఏ రూపాన్ని ఆరాధించాలి, ఏ నైవేద్యం పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. 10వ తారీఖు ఫిబ్రవరి 2024లో మాఘశుద్ధ పాడ్యమి రోజున అమ్మవారిని మొట్టమొదటి రోజుగా నవదుర్గలలో ఆరాధించాలంటే శైలపుత్రిగా, దశమహావిద్యల్లో ఆరాధించాలంటే కాళిగా, లఘుశ్యామలాదేవిగా నవరాత్రుల్లో మొదటి రోజున ఆరాధించాలి. ఈ రోజున అమ్మవారికి పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి.
ఇక రెండవ రోజున నవరాత్రుల్లో విదియ తిథి రోజున నవదుర్గలలో బ్రహ్మచారిణిగా, దశమహావిద్యలలో తారగా, అలాగే రాజశ్యామలాదేవి గుప్త నవరాత్రుల్లో వాగ్వాదిని శ్యామలగా రెండవ రోజున అమ్మవారిని పూజించడం జరుగుతుంది. ఈ రోజున పులిహోరను నైవేద్యంగా సమర్పించాలి. ఇక మూడవ రోజున తదియ తిథి రోజున 12వ తారీఖు నవదుర్గలలో చంద్రఘంటాదేవిగా, దశమహావిద్యలలో త్రిపుర సుందరిగా, గుప్త నవరాత్రులలో నకుల శ్యామలాదేవిగా ఆరాధిస్తాము. ఈ రోజున నైవేద్యంగా అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇక 4వ రోజున 13వ తారీఖు చవితి తిథి రోజున ఈ అమ్మవారిని నవదుర్గలలో కూష్మాండదేవిగా, దశమహావిద్యలలో భువనేశ్వరీదేవిగా, గుప్త నవరాత్రుల్లో హసంతి శ్యామలాదేవిగా ఈ రోజున పూజిస్తాము. ఈ రోజున అల్లం వేసిన గారెలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. 5వ రోజున పంచమీ తిథి 14వ తారీఖు నవదుర్గలలో స్కందమాతగా, దశమహావిద్యలలో చిన్న మస్తాదేవిగా, ఇంకా గుప్త నవరాత్రుల్లో సర్వసిద్ధి మాతంగిగా ఈ రోజున పూజిస్తాము. ఈ పంచమినే శ్రీ పంచమి అని కూడా అంటాము. అదే వసంత పంచమి అని కూడా అంటారు. నైవేద్యంగా దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇక 6వ రోజు షష్ఠి తిథి రోజున 15వ తారీఖు గురువారం నాడు వచ్చింది. నవదుర్గలలో కాత్యాయనిదేవిగా, దశమహావిద్యలలో త్రిపుర భైరవిగా, గుప్త నవరాత్రుల్లో వ్యాసమాతంగి శ్యామలగా ఈ రోజున అమ్మవారిని పూజించడం జరుగుతుంది. రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పించాలి. ఇక 7వ రోజు సప్తమి తిథి రోజున 16వ తారీఖు శుక్రవారం నాడు వచ్చింది. నవదుర్గలలో ఈ అమ్మవారిని కాళరాత్రి దేవిగా, దశమహావిద్యలలో ధూమవతిగా, ఇక గుప్త నవరాత్రులో సారికా శ్యామలాదేవిగా ఈ అమ్మవారిని పూజించడం జరుగుతుంది. అలాగే నైవేద్యంగా శాకాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇక 8వ రోజు అష్టమి తిథి 17వ తారీఖు శనివారం నాడు వచ్చింది. నవదుర్గలలో మహాగౌరిగా, దశమహావిద్యలలో బగళాముఖిగా, గుప్త నవరాత్రులలో సుఖశ్యామలాదేవిగా పూజించడం జరుగుతుంది. చక్ర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. ఇక చివరి రోజు 9వ రోజు నవమి తిథి 18వ తారీఖు ఆదివారం నాడు అయ్యింది. నవదుర్గలలో సిద్ధదాత్రిగా, దశమహావిద్యలలో మాతంగి కమలగా, గుప్త నవరాత్రులో రాజమాతంగి శ్యామలాదేవిగా ఈ అమ్మవారిని పూజించడం జరుగుతుంది. నైవేద్యంగా పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ గుప్త నవరాత్రుల్లో ఈ 9 రోజులు కూడా అమ్మవారిని ఇలా ఆరాధించాలి. మనం సాధారణంగా దశమహావిద్యలు ఇంట్లో పూజలు చేసుకుని ఆరాధించకూడదు కాబట్టి నవదుర్గల రూపంలో, శ్యామలాదేవి రూపంలో పూజించుకోవచ్చు. ఒకవేళ శ్యామలాదేవిని కూడా ముందెన్నడూ పూజించకపోయినట్లయితే కనుక ఈ నవరాత్రుల సమయంలో లలితాదేవికే పూజలు చేసుకోవచ్చు. లలితాదేవికే కుంకుమ పూజ చేసుకుని లలితా సహస్రనామం చదువుకుని మనకు అందుబాటులో ఏది ఉంటే అది పాలో, పండో, ఫలమో నైవేద్యం పెట్టవచ్చు. మనం అమ్మవారిని ఎలా ఆరాధించినా శక్తి ఆరాధన కిందకే లెక్క వస్తుంది కాబట్టి ఎలా అయినా ఆరాధించవచ్చు. అమ్మవారిని ఆరాధించడానికి ఉదయం, సాయంత్రం పూజ చేసుకోవాలి. ఉదయం బ్రహ్మముహూర్త సమయం నుండి ఉదయం 11 గంటల లోపల పూజ అయిపోయేలా చూసుకోండి. సాయంత్రం కూడా లలితా సహస్రనామం చదువుకుని పూజ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఈ రాజశ్యామలాదేవి గుప్త నవరాత్రులు ఎలా పూజ చేసుకోవాలో చాలా డీటెయిల్డ్గా చెప్తాను. అమ్మవారిని ఏ రోజున ఏ నైవేద్యం పెట్టాలి, ఏ రోజున ఏ అమ్మవారిని పూజించాలి అనే విషయాలన్నీ తెలుసుకున్నాం కదండి. అమ్మవారి ఆరాధన ఎవరైతే చేస్తారో ఆ ఇంట సుఖ సంతోషాలు, సౌభాగ్యం, ముఖ్యంగా పిల్లలకు జ్ఞానం, విద్య వస్తుందట. ఉద్యోగ ప్రయత్నాల్లో ఎవరైతే ఉంటారో వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.